తండ్రి అధికారంలో ఉంటేనే మనం ఇంత సంపాదించాం, మనం అధికారంలోకి వస్తే ఎంత సంపాదించుకోవచ్చు అనే ఆలోచన తప్ప, ఇప్పుడు ఆయన ప్రజల కోసమో లేకపోతే ప్రత్యేక హోదా కోసమో, ప్రజా సమస్యల మీదో, పోలవరం కోసమో, హంద్రీనేవా కోసమో, రాయలసీమ ప్రాజెక్టుల గురించో, రహదారుల గురించో పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి కాదు కదా జగన్మోహన్ రెడ్డి. ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎదుర్కొని 43,000 కోట్ల రూపాయలు చెప్తాను, 43,000 కోట్ల రూపాయలు అతను ఆస్తుల్ని అటాచ్ చేసినటువంటి వ్యక్తిని అసలు ప్రజాప్రతినిధిగా పోటీ చేసే అర్హత లేకుండా చేయాలి మొట్టమొదట. అంటే రాజ్యాంగం మనకి కల్పించిన వాటిని, రాజ్యాంగాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఉన్న వాటిని కాదని పక్కదారులు ఎదుర్కొంటూ ఎలా తప్పించుకోవచ్చో చూపించి ఇప్పటికీ చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని మీద అన్ని అభియోగాలు ఉన్న తర్వాత అతను ఎంపీ అయ్యాడు, అలాగే ఎమ్మెల్యే అయ్యాడు, ప్రతిపక్ష నేత అయ్యాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు.